ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ పద్మావతి పరిణయోత్సవాలతో పరిమళిస్తున్న సప్తగిరులు. నారాయణగిరి ఉద్యానవనంలో పద్మావతి శ్రీనివాసుల పరిణయ ఘట్టాలు. తిరుమల క్షేత్ర పవిత్రతను పరిరక్షించేలా నిర్ణయాలు. 7 కొండలకు ఆనుకుని ఉన్న భూములు ప్రైవేటు వ్యక్తులకు కేటాయించరాదని తీర్మానం. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం. ఘనంగా కీలపట్ల కోనేటిరాయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. ముత్యపు పందిరి వాహనంపై బకాసుర వధ అలంకరణలో స్వామి దర్శనం. శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు. వరంగల్లో అమ్మలగన్న అమ్మకు విశేషంగా అభిషేకం. తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం 3 రోజుల పాటు విశేషంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలలో 2వ రోజైన బుధవారం సాయంత్రం నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి కళ్యాణ క్రతువులు కనుల పండుగ సాగాయి. నిత్య నూతన వధూవరులు శ్రీ పద్మావతి శ్రీనివాసులు. అలనాటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవ సుముహూర్తానికి చిహ్నంగా ఏటా వైశాఖ మాసంలో పద్మావతి పరిణయోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం సంప్రదాయ శోభితంగా నిర్వహిస్తోంది. 1992వ సంవత్సరం నుండి టీటీడీ ఆధ్వర్యంలో పద్మావతి పరిణయోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. నారాయణగిరి ఉద్యానవనం వేదికగా ఈ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. వర్ణశోభిత ఫలాలు, సువాసనలు వెదజల్లే పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో నారాయణగిరి ఉద్యానవనాన్ని పరిణయోత్సవాలకు సిద్ధం చేశారు. ఈ నెల 8వ తేదీ వరకు జరిగే పరిణయోత్సవాలలో 2వ రోజు అనగా వైశాఖ శుద్ధ దశమి రోజైన బుధవారం సాయంత్రం పట్టు పీతాంబరాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకార భూషితులైన శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనాన్ని అధిరోహించగా ఉభయ నాంచారులు పల్లకీపై కొలువుదేరి పరిణయోత్సవ మండపానికి చేరుకున్నారు. నారాయణగిరి ఉద్యానవనంలో శోభాయమానంగా తీర్చిదిద్దిన పెళ్లి మండపంలో నిత్యనూతన వధూవరులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం పూలదండల మార్పిడి, పూబంతులాట, నూతన వస్త్ర సమర్పణ ఘట్టాలను సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి కొలువు జరిపారు. ఆ తరువాత చతుర్వేద పారాయణం, వసంత కళ్యాణి, భూపాల, ఆనంద భైరవి, గాంధారి, మధ్యమావతి, నీలాంబరి రాగాల నడుమ పరిణయ ఘట్టాలు కనుల పండుగ సాగాయి. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ, అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ. ఓయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ. ఓయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ. తమ్మి ఇంట నలరు కొమ్మ. నీరిలోన తల్లడించి
పరిణయోత్సవంలో భాగంగా టీటీడీ శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీ వెంకటేశ్వర భాగవతార్ శ్రీ పద్మావతి దేవి పరిణయోత్సవంపై ప్రదర్శించిన హరికథా కాలక్షేపం భక్తులను ఆకట్టుకుంది. ఆపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారు బంగారు తిరుచుపై భక్తజనుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ ప్రవేశం చేయడంతో రెండవ రోజు పరిణయోత్సవం ముగిసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి దంపతులు పాల్గొన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుమల పవిత్రతను కాపాడేందుకు 7 కొండలకు ఆనుకుని ఉన్న భూములను ప్రైవేటు వ్యక్తులకు కేటాయించరాదని నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీటీడీ భూములకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. అనంతరం పాలక మండలి పలు తీర్మానాలు చేసింది. ఈ సమావేశంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నెలవైన తిరుమల క్షేత్ర పవిత్రతను పరిరక్షించేలా టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయాలు తీసుకుంటుందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలియజేశారు. ఇందులో భాగంగా 7 కొండలకు ఆనుకుని ఉన్న భూములను ప్రైవేటు వ్యక్తులకు కేటాయించరాదని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన పాలక మండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇదివరకే తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామంలోని సర్వే నంబర్ 604లో ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీకి చెందిన 24.68 ఎకరాల భూమిని టీటీడీకి బదలాయించాలని గతంలోనే టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ స్థలానికి బదులుగా తిరుపతి అర్బన్ సర్వే నంబర్ 588ఏలో ఉన్న టీటీడీకి చెందిన 24.68 ఎకరాల స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీకి బదలాయించడానికి టీటీడీ పాలక మండలి ఆమోదం తెలిపింది. అదేవిధంగా తిరుపతి రూరల్ మండలంలోని సర్వే నంబర్ 604లోని ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీకి చెందిన 10.32 ఎకరాల స్థలాన్ని టీటీడీకి బదలాయించాలని, ఇందుకు బదులుగా తిరుపతి అర్బన్లోని సర్వే నంబర్ 528ఏలోని టీటీడీకి చెందిన 10.32 ఎకరాల స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీకి కేటాయించే ప్రక్రియను వేగవంతం చేయాలని టీటీడీ పాలక మండలి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ నారసింహ క్షేత్రంగా ఖ్యాతి గడించిన సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామివారి దేవాలయంలో తిరునక్షత్ర అభిషేకాలు వైభవంగా జరిగాయి. ఉత్సవంలో భాగంగా అర్చకులు ప్రాతకాలమే అప్పన్నకు మేల్కొలుపు చేసి ఆరాధనలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలోని మండపంలో ఉభయ దేవేరుల సమేత స్వామివారిని కొలువదీర్చి పలు రకాల విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. ఆపై అందంగా అలంకరణలు చేసి వేద పారాయణం, దివ్య ప్రబంధ పఠనం నిర్వహించి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. కీలపట్ల కోనేటి రాయుడు ముత్యపు పందిరి వాహన సేవలు బకాసుర వధ అలంకరణలో భక్తులకు అభయప్రదానం చేశారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న కీలపట్ల శ్రీ కోనేటి రాయ స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా బుధవారం ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి స్నపన తిరుమంజనం, అనంతరం స్వామి అమ్మవార్లకు ముత్యపు పందిరి వాహన సేవలను మనోహరంగా నిర్వహించారు.
చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని ప్రసిద్ధ కీలపట్ల శ్రీ కోనేటి రాయ స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 9 రోజుల పాటు ఎంతో వేడుకగా జరుగుతున్న ఉత్సవాలలో భాగంగా బుధవారం స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కోనేటి రాయ స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. అనంతరం ఉత్సవాలకు పసుపు, చందనం, తులసిమాలలు, పుష్పమాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలను సమర్పించారు. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం ముత్యపు పందిరి వాహన సేవను శోభాయమానంగా నిర్వహించారు. అర్చకులు స్వామివారిని బంగారు ఆభరణాలు, పుష్పాలతో బకాసుర వధ అలంకరణలో దేవేరి సమేతంగా ముత్యపు పందిరి వాహనంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై బాజా భజంత్రీలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ కీలపట్ల పురవీధుల్లో ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ స్వామి అమ్మవార్లు భక్తుల కర్పూర హారతలు అందుకొని ఆశీర్వదించారు. తిరుమలకు తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి స్నపన తిరుమంజనం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి జన్మ నక్షత్రం పుబ్బను పురస్కరించుకుని అర్చకులు అభిషేకం చేశారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో గోదాదేవికి అభిషేకం చేశారు. తరువాత పసుపు, చందనాది పరిమళాలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి నైవేద్యం, మంగళహారతులు అందజేశారు. తిరుపతిలో పురాతన వైష్ణవ దేవాలయం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ మధుర కవి శ్రీ అనంతాళ్వార్ల అవతార మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏటా తమిళ సంప్రదాయంలో చిత్తిరై మాసంలో చిత్తా నక్షత్రం రోజు వీరి అవతార మహోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మే 10వ తేదీ వరకు నిర్వహించే శ్రీ మధుర కవి శ్రీ అనంతాళ్వార్ల అవతార మహోత్సవాలను పురస్కరించుకుని బుధవారం సాయం సంధ్య వేళలో దివ్య ప్రబంధ సేవాకాలం జరిగింది. ఈ సందర్భంగా నమ్మాళ్వార్లు అనుగ్రహించిన తిరువాయిమొళి ప్రబంధ నుండి 100 పాసురాలను పఠించారు. అనంతరం నైవేద్యం, శాతుమల జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు పాల్గొన్నారు. అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ శ్రీ భద్రకాళీదేవి అభిషేక ద్రవ్యాల్లో అద్భుతంగా కటాక్షించారు. చారిత్రక వరంగల్ నగరంలో కొలువైన శ్రీ భద్రకాళి సమేత శ్రీ భద్రేశ్వర స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 9వ రోజున అర్చకులు శ్రీ భద్రకాళి అమ్మవారి మూలమూర్తికి ఆరాధనలు జరిపి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పాలతో సుందర శోభితంగా అలంకరించి కర్పూర హారతలు అందజేశారు. ఆపై అమ్మవారి ఉత్సవమూర్తికి పలు రకాల ఫలరసాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో మనోహరంగా అభిషేకం జరిపి ధూపదీప నివేదనలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరునగరి వాసుల కల్పతరువుగా భక్తుల ఆరాధ్య దైవంగా అనుగ్రహిస్తున్న చల్లని తల్లి తిరుపతి గంగమ్మ. అమ్మవారి ఆలయం ఆద్యంతం భక్తులతో సందడిగా కనువిందు చేస్తోంది. గంగమ్మ జాతరను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో అమ్మవారికి విశేష అలంకరణలు జరిపారు. ఆపై అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అంబళ్లు సమర్పించారు. అలాగే పలువురు భక్తులు బైరాగి వేషంలో ఆలయానికి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా కేంద్రం తుమ్మ వీధిలోని పురాతన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి తొలుత ఫలరసాలతో అభిషేకం జరిపారు. ఆపై నృసింహునికి చందన సమర్పణ చేసి పుష్పమాలలతో సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపి నైవేద్యం, కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తుల ఆరాధ్య దేవత శ్రీ వాసవి కన్యగా పరమేశ్వరి అమ్మవారు అష్టోత్తర శతకలశాభిషేకంలో శోభాయమానంగా దర్శనమిచ్చారు. కడప నగరంలో కొలువైన శ్రీ వాసవీదేవి అమ్మవారి ఆలయం ఈ సందర్భంగా ఉత్సవ శోభతో మెరిసింది. ముందుగా భక్తులు పవిత్ర సుగంధ ద్రవ్యాలను నింపిన 108 కలశాలను తలపై పెట్టుకుని నగరంలోని శ్రీ పాండురంగ స్వామి దేవాలయం నుండి మేళతాళాలు, కోలాట ప్రదర్శనల నడుమ శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ఆలయానికి చేరుకుని కలశాలను అర్చకులకు అందించగా అమ్మవారి మూలమూర్తికి అలాగే ఉత్సవమూర్తికి అష్టోత్తర శత కలశాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఆపై అమ్మవారికి పట్టు వస్త్రాలు, కాసుల పేరు, ఆభరణాలు, పుష్పమాలలతో ముగ్ధ మనోహరంగా అలంకరణ చేసి నివేదన, మంగళహారతులు సమర్పించారు. నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధ నారసింహ క్షేత్రంగా వినతికెక్కిన వేదగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ నెల 16వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు శుభారంభం చేస్తూ అర్చకులు పలు విశేష క్రతువులను జరిపారు. ముందుగా ప్రత్యేక వేదికపై శ్రీ లక్ష్మీ చెంచులక్ష్మి సమేత శ్రీ నృసింహస్వామి వారిని అలాగే విశ్వక్సేనుల వారిని చక్కటి అలంకరణతో కొలువుదీర్చారు. అనంతరం సేకరించిన పుట్టమన్నులు, నవధాన్యాలను ఉంచి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్లను పల్లకిపై కొలువుదీర్చి మేళతాళాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. వరంగల్ నగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో విశేష హోమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఆలయంలో జరుగుతున్న విశేష ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో అర్చనలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి పునర్వసు నక్షత్ర హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి కలశాభిషేకం జరిగింది.
అమ్మవారి జయంతి ఉత్సవాలలో భాగంగా భక్తులు పవిత్ర ద్రవ్యాలను నింపిన కలశాలను తలపై పెట్టుకుని మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులు తీసుకువచ్చిన కలశాలను ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ముందు ప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహించారు. ఆపై ఏకాంతంగా అమ్మవారికి కలశాభిషేకం జరిపారు. విజయవాడ నగరంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీచక్రానికి పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. ఆలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో అమ్మవారికి ప్రాతకాల నిత్యారాధనలు నిర్వహించారు. ఆపై శ్రీచక్రానికి పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. తరువాత అమ్మవారిని పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పాలతో అలంకరించి సహస్రనామార్చన జరిపి హారతులు అందజేశారు. తిరుపతి జిల్లా పుత్తూరు పురపాలక సంఘంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి అభిషేకాలు, హోమాలు విశేషంగా జరిగాయి. ముందుగా మహాగణపతి పూజ, పుణ్యాహవాచనం, శుద్ధి, సంకల్ప పూజ, నవగ్రహ పూజలు నిర్వహించారు. ఆపై విశేష హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం అమ్మవారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా కొత్తపేటలో కొలువైన శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో చక్రస్నానం వేడుకగా నిర్వహించారు. ఆలయంలో 29వ ఇష్టి సహిత బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో చివరి రోజున అర్చకులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠం ఏర్పాటు చేసి స్వామి అమ్మవార్లను శ్రీచక్రాన్ని వేంచేపు చేశారు. పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో ఉత్సవాలకు శ్రీచక్రానికి స్నపనాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని పుష్కరంలో భక్తుల దైవనామస్మరణల నడుమ శ్రీచక్ర స్నానం నిర్వహించారు. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. ఆది దంపతులకు నిర్వహించిన చిన్న కొట్టాయ ఉత్సవం భక్తులకు పరవశాన్ని అందించింది. ఆలయ ప్రాంగణంలోని మండపంలో పగడ చెట్టు కింద స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం శివపార్వతులకు పాలు, పెరుగు, తేనె, పంచదార, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం వర్ణశోభిత పుష్పమాలలతో అలంకరణలు చేసి ఆది దంపతులకు ధూపదీప నివేదనలు సమర్పించారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా. నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా. నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా. జ్ఞాన ప్రసూనాంబార్చిత
ఓంకార గంగాధరా నమామి స్మరామి భజామి శంకరా నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం నారసింహ స్వామివారి ఆలయంలో నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎగువ అహోబిలంలోని చెంచులక్ష్మి సమేత శ్రీ జ్వాల నరసింహస్వామి వారి దివ్య ప్రాంగణంలో తిరుమంజనం, చంద్రప్రభ వాహన సేవలను మనోహరంగా నిర్వహించారు. ఆలయంలోని మండపంలో స్వామి అమ్మవార్లను స్నానపీఠంపై వెంచేపు చేసి అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పసుపు, చందనాది పరిమళాలతో తిరుమంజన సేవను జరిపి ధూపదీప నివేదనలను సమర్పించారు. అనంతరం చంద్రప్రభ వాహన సేవ జరిగింది. స్వామి అమ్మవార్లను సర్వాలంకార శోభితంగా అలంకరించి చంద్రప్రభ వాహనంపై ఆసనం చేశారు. అర్చకులు విశేషంగా పూజాధికాలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ అహోబిలం క్షేత్ర వీధులలో శ్రీ జ్వాలా నృసింహుని చంద్రప్రభ వాహన సేవ వైభవపేతంగా జరిగింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.